హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివుని అయితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో. మరి ఇంకేం లేదు, రిక్వెస్ట్. ఎందుకంటే మీరు ప్రోత్సహిస్తే కదా మేము కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని మాకు ఉంటుంది. సో ఈరోజు ఏంటంటే కుమారి నేను ఈరోజైతే మన పాత తోటకైతే వచ్చాము. గేట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అక్కడ గేట్ ఉండదు, ఇంకా గేట్ తయారు చేయలేదు మన చిన్న తోటకైతే. ఈ సంవత్సరం అది కూడా అయిపోద్ది. ఎందుకంటే ఆ గట్టు అన్నది మనం కొత్తగా పోసాం కాబట్టి మట్టి అది కొంచెం లుకలుక అంటే మెత్తగా ఉంటుంది కాబట్టి మనమైతే దాన్ని మనం గొయ్యి తీస్తే పూలైతే పడిపోద్ది కాబట్టి స్టాండర్డ్గా ఉండదని చెప్పేసి అయితే అటు వేయలేదు. మొత్తం బాకీ చుట్టూ వేస్తాము. సో అది పక్కన పెడితే ఈరోజు మనం జాంకాయలు అయితే ఏరడానికి అయితే వచ్చాము. ఈరోజు కొంచెం డ్యూటీ ఫ్రీగా ఉందండి, పరమేశ్వరుడి దయ వల్ల. కొంచెం ఫ్రీ ఉంది కాబట్టి ఈ ఫ్రీలోనే మనం ఏంటంటే ఏదైనా ఉంటే కాయగూరలు కానీ ఏదైనా ఉంటే మనం కొంచెం చక్కబెట్టుకోవాలన్నమాట. అది విషయం. ఇప్పుడైతే మేము కుమారుని వచ్చాము, జాంకాయలు అయితే తీయాలి. జాంకాయలు అయితే పెద్దగా అయితే లేవు, ఎంత వస్తుంది చూడాలి. మరెందుకు వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూసేయండి. ఆ సెంటర్లోన బుట్టలు గట్టా ఉంచుకో మరి ఆ టబ్బు, ఎందుకంటే మరి ఎక్కువ లేదు కదా, లేదు ఎండిపోయింది. అక్కడ ఉంచు, అక్కడ ఉంచు. ఇక్కడ ఇగో ఉన్నాయి అక్కడక్కడ. ఏట్రా నాయన, పలసన అయిపోయినాయిరా. ఇక కుమారి ఏయ్, ఒక పక్క నుంచి ఏరిస్తే అయిపోతుంది కదా కుమారి. చూడ కింద పడిపోయిందా కాయ, కులిపోయిందా స్టార్టింగ్ నుంచి. శివా చూడు, ఇదేదో ప్రాబ్లం వచ్చింది దీనికి. కిందకుంటే మంచు పడిపోయి చూడు చేతికి వచ్చేసింది, ఏటో చేతికి అంటుకుంది. ఫోన్లో అక్కడ కోసిస్తే పిల్లలు తింటారు. ఇగో పదా, ఆ లాస్ట్ నుంచి ఏరుకుని వద్దాం పదా. అడన్నట్టు మరి సగంలో ఏరితే మనకి గేట్ కనిపిస్తాయి. రా రా రా. ఇది స్టార్ట్. ఇగో ఇక్కడ నుంచి ఏరుదాం కుమారి. కాకరకాయలు కూడా తీసిద్దామా? ఏటి మురిగిపోయినాయి ఇవి? అవునా, మురిగిపోయినాయా ఇవి? చూడు ఇలా ఉన్నట్టు ఉన్నాయి. బాగుంది, అది పూర్ణంగా ఉంది. నేను అలా సంచి పట్టుకుని ఏర్రా. ఏడు పని ఉంది ఏటే, పని లేకపోతే సంచి పట్టుకుని ఏరమ్మా, కొంచెం హెల్ప్ చేయి. అల్లగా పెద్ద కాయ ఉంది తీయ. అది ఇలా పూర్ణంగా. ఇది వెనక నుంచి మనం ఉడిసింది కుమారి. ఇవి వెనక నుంచి ఇంకొక స్టెప్ మనం ఉడిసినా కానీ కాకరకాయలు అవును కుమారి. కాకరకాయలు మంచి రేట్ ఉంది. ప్లస్ కాకరకాయలు అంటే ఇప్పుడు షుగర్కి చాలా మంచిది కదా కుమారి. తీసుకుంటున్నారు బాగానే. చూడు అల్లగా లాస్ట్ ఉంది, అదొక కింద. ఎక్కడ ఏదో లైన్ వెళ్ళిపోయినా. ఏటి కాకరకాయలు తీసి ఆ టబ్లో వేసి వచ్చి నీళ్ళలో ఉంచాలి. ఫస్ట్ తీసాను కాబట్టి వాడిపోది. ఇగో దాంట్లోనే చెప్తాను. లేకపోతే అల్లగా మన ఆ డ్రమ్ దగ్గర నుంచి వచ్చి వెళ్ళు, చేతులు పట్టుకొని వెళ్ళిపో. ఎందుకంటే ఫస్ట్ తీసి వాడిపోద్ది మళ్ళీ. రేపు కదా అది. పర్లేదు, బాగానే ఉంది. తీసుకెళ్ళి పండలేదులే, బాగానే ఉంది. తీసుకెళ్ళి అక్కడ పెట్టి. మీ పిన్నిగాలు ఆయన కట్టిందిరా ఇక్కడ, ముచ్చి కవర్ కట్టింది. ఫోన్లే అది తీసి అలా అదొకటి తీసి నాయన. తీసి కాయలు లేదు మన కాయలంటే టేస్ట్ నవిలి పడేస్తారు, పర్వాలే. ములంకాయలు కూడా పూత వస్తుంది బాగానే, మళ్ళీ రెండో పంటకు కావచ్చు.
మరి ఈ సంవత్సరమే 2 పంటలు వచ్చినట్టు ఉన్నాయి. మరి యాసవిలోనే మరి కాస్తదా కాయదో తెలియదు. బాగానే కాసేవి. ఫస్ట్ టైం అయితే బాగానే కాసాయి. ఇదంతా పూతే. మంచి పూత వచ్చింది. సూపర్ పూత వచ్చింది మొలమ. పరమేశ్వరుడి కృప ఎలాగుంటుందో తెలీదు. సూపర్ పూత. నువ్వు తీసేస్తావేమో అని చెప్పి స్లోగా దాక్కు కదా. కాయ బాగుంది, మంచి పక్వానికి వచ్చింది. ఏహే చాలా పెద్ద కాయ కుమారి. సూపర్. ఇంత పెద్ద కాయ కనిపించకపోవడం ఏంటి? చెయ్యి నిండిపోయింది కాయ. ఏహే జాగ్రత్త. దాక్కుంది. నువ్వు తినేతమనే దాక్కుంది. కొన్ని కొన్ని కాయలు మనకు కనిపించవు మరి. బాగా మంచి పెద్దవి అయిపోతాయి. ఇప్పుడు పెద్ద ఇగో ఇలాంటి గట్టి జంటకు కానీ కాయ వచ్చిందంటే మంచి పెద్ద కాయ కాస్తుంది. అదే పల్చటి జంట ఇగో ఇలాంటి జంట చిన్నది అయిందనుకో చిన్న కాయలు వస్తాయి. బాగానే మూతి తిప్పి తింటుంది. అవును కదా, నువ్వు మరి వైట్ కాబట్టి వైట్ వే తింటావు, కర్రీ వేళ తింటావు. కష్టపడుతున్నావు కదా, నువ్వు తినకపోతే అయితే మనం తిన్న తర్వాత నిన్ను. కాకరకాయలు తీయమ్మా కొంచెం. ఇగో అమ్మాయి, ఇగో ఎస్ ఓ పని చెయ్య. దాంట్లో వేసి వచ్చి మరి అలా నిండిపోయింది కుమారి. టబ్లో వేసి వచ్చి, లేకపోతే ఇక్కడ ఉంచది. ఇక్కడ నుంచి టబ్బు తెచ్చి మరి అలా అటు ఏటి మనం ఏరాను కదా, ఆ టబ్బు తెచ్చి వెళ్ళు. తెస్తున్నావా? ఇక్కడ పెట్టే, ఇక్కడ పెట్టి దాంట్లో నీడలో పెట్టు. నీడలో అయిపోయినాయి చెట్లు. చూడండి ఎలా చచ్చిపోయినాయో. బంతి అయిపోయింది ఇంకా ఈ సీజన్కి. ఎలాగుండేది అంటే అందంగా ఉండేది. ఇవన్నీ చూడండి. పోసి కుమార్ అందులో పోసి. మరొక బకెట్ అవుతుంది గల సంతు సంచిలోనే ఎంత ఉంటుందో ఆడితే వేస్తాను కదా. ఎంత ఉంటుంది ఇది? నేను ఇది పోసిద్దురా కుమార్, ఇది కూడా పోసి. మరి ఆడికి బరువు నాన్న బకెట్ లేరా. కానీ కాకర మాత్రం లాస్ట్ అయిన వరకు కాపు మాత్రం బలిగా వస్తుంది కుమారి. కొంచెం ఈ మరకను కొంచెం కాయలు కనిపిస్తున్నాయి కుమారి. ఎందుకంటే మరి ఇది వెనక నుంచి పూత వచ్చింది కాబట్టి ఈ మరకలు 2 కాయలు కనిపిస్తున్నాయి. అంతా అయిపోయింది కానీ పచ్చదనం ఉంది, బాగుంది ఇక్కడ. దగ్గుతున్నావు మళ్ళీ ఏమో జాంకాయలు తినేస్తున్నావా? ఇప్పుడు పలుక్కాయలు వదిలి ఎవరైనా మన మామూలు కేజీ 2 కేజీలకు వస్తారు కదా, ఈ మూలనే ఉంది. రమ్మని జమ్మనిటే రావడము, ఇటు వచ్చి చూసుకొని తీసేయడము. ఏటి ఏది అనుకో మరి. చూడ కింద అగో కుమారి, చూడరా నాయన కాయలు చూడు, మర్చిపోకు కింద కింద ఉంటున్నాయి. మీ పిన్న ఫోన్ తీసిలే, పలుకు పోయి తీసి.
బాగా నీరు ఉంటుంది కాబట్టి చూడు బావా. సూపర్, నెంబర్ 1 కాయ. ఏదో వంకుకున్నట్టుంది. లేదు లేదు లేదా అలాగా డాకా వేయట్లేదు. అడుగున కాస్త ఉండిపోయిందే. వేసి వచ్చేయండి. అలాగలకి ఇది నిండిపోద్ది కలప మరి. మరి కేరిసినట్టే మొత్తం ఉన్నాం. అటు సైడ్ అయిపోయింది, ఇక ఇటు సైడ్ అయిపోయింది. ఈ మొత్తం ఒక గుంటి ఇది ఒక్క బకెటే వచ్చిందే. ఆడ దాంట్లో సొంత దాంట్లో ఎన్ని ఎన్ని వచ్చాయి ఇవేనా అంటే ఇంచుమించు 10 కేజీలు కూడా రాలేదు. 8 కేజీలు ఇలాగ వస్తాయి. పదా పెట్టి రా పట్టుకోరా. పట్టుకో కాస్త. సొంతగాడు నువ్వెంత తీసినావు నాయనా? ఇవేనా కాకరకాయలు ఉన్నాయి అవే, మరి ఇంకెక్కువట్లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవే వచ్చాయి జాంకాయలు అయితే. మంచి ఫ్రెష్గా అయితే ఉన్నాయి జాంకాయలు అయితే, మంచి బాగున్నాయి. చాలా బాగున్నాయి జాంకాయలు అయితే. ఈరోజు అయితే మంచి తక్కువలోన ఒక ఎంత ఉంటుంది కుమారి? 10 కేజీలా? ఏం 10 కేజీలే? 20 ఉంటుంది కుమారి పక్క. 20 కేజీలు అయితే ఉంటాయండి. మంచి కాయలు అయితే వచ్చాయి, అంటే కొన్ని చిన్న పెద్ద వచ్చాయి. చూడండి కాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అసలు, నిజంగాను నీట్గా అయితే ఉన్నాయి. కొంచెం కాకరకాయలు 1 కేజీ ఇలాగ వచ్చాయండి. ఇవ్వండి దీంట్లోనే వచ్చాయి. ఒక 20 కేజీలు అయితే వచ్చాయి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ నమస్కారం. బాయ్ బాయ్ బాయ్. పట్టుకున్నాను, అది పట్టుకుని పదరా. అది దాంట్లో పోసి కుమారి, సంచిలో పోసి. పోసి అందులో పోసి వేసిలే, పర్వాలేదు వేసి. జాగ్రత్త పట్టుకో. చూసుకొని